హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతి రాష్ట్రంలో ఎన్నికల ముందు కొన్ని కొత్త రాజకీయ పార్టీలు ఏర్పడతాయి. అలా పెట్టిన పార్టీల్లో కొన్ని విజయం సాధిస్తాయి, కొన్ని విఫలం అవుతాయి. అసలు ఎందుకని రాజకీయ పార్టీలు ఏర్పడతాయి? అంతకు ముందున్న రాజకీయ పార్టీల పాలన చూసి విసుకొచ్చి ఎలా అయినా పాలన మారాలని కొత్త పార్టీ పెడతారు. అలాగే పార్టీలో వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వకపోయినా వాళ్ళు బయటకు వచ్చి పార్టీ పెడతారు. ఈ రోజు ఈ వీడియోలో పార్టీ పెట్టి కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని విలీనం చేయడం లేదా ఆ పార్టీని పూర్తిగా మూసివేసిన పార్టీల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. ఇంకెందుకు లైక్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ వీడియోలో చెప్తున్నవి నా సొంత ఊహాగానాలు కాదు, నిజంగా ఏం జరిగిందో అదే చెప్తున్నా ఈ వీడియోలో, అది గమనించగలరు. కొంతమంది వ్యక్తుల కలయిక జరిగితే ఆ కుటుంబంలో మంచి జరుగుతుంది లేదా ఆ కుటుంబం మొక్కలైపోతుంది. అలాంటి సంఘటనే మనకి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో తెలుస్తుంది. ఆ కలయిక ఎన్టీఆర్ గారిది, లక్ష్మీపార్వతి గారిది. ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తా అని చెప్పి ఎన్టీఆర్ గారికి దగ్గరగా వచ్చారు లక్ష్మీపార్వతి గారు. వచ్చిన కొన్ని రోజులకే ఎన్టీఆర్ గారికి చాలా దగ్గరయ్యారు లక్ష్మీపార్వతి గారు. ఎంతలా అంటే లక్ష్మీపార్వతి గారి భర్తను కూడా వదిలి ఎన్టీఆర్ గారితోనే ఉండేవారు. చివరకు 1993లో 70 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లి గురించి చాలా మంది కథలుగా చెప్పుకునేవారు. తెలుగుదేశం పార్టీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దోమారం అయిపోయింది ఈ వార్త. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎన్టీఆర్ గారికి పొలిటికల్ గా కూడా హెల్ప్ చేసేవారు లక్ష్మీపార్వతి గారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పలువురు అభ్యర్థులను పేర్లను సిఫార్సు చేయడం, పోటీదారులకు ఎన్నికల ప్రచారాలకు నిధులను పంపిణీ చేయడంలో సహాయం చేయడం లాంటివి చాలా చేశారు. అలా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించేవారు లక్ష్మీపార్వతి గారు. 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక లక్ష్మీపార్వతి గారి జోక్యం తెలుగుదేశం పార్టీలో చాలా ఎక్కువగా ఉండేది. అది ఎంతలా అంటే ఎన్టీఆర్ గారిని కలవాలనుకున్నా ముందుగా లక్ష్మీపార్వతి గారిని కలవాలి. అంతేకాదు పార్టీ నగ్గాక చాలా మంది మంత్రి పదవులు లక్ష్మీపార్వతి గారి సిఫార్సు ద్వారానే వచ్చాయట. రాను టీడీపీలో ఎన్టీఆర్ గారి తర్వాత ఈవిడే పార్టీ పగ్గాలు అందుకుంటారేమో అనేలా ఉండేది టీడీపీలో లక్ష్మీపార్వతి గారి జోక్యం చాలా మందికి నచ్చేది కాదు. ఎన్టీఆర్ గారి వల్ల ఆవిడ టీడీపీలో చలామణి అయ్యేవారు. తర్వాత లక్ష్మీపార్వతి గారి జోక్యం ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం, టీడీపీలో ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులకు గొడవలు అవడం, తర్వాత చంద్రబాబు గారు టీడీపీని హస్తగతం చేసుకోవడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ నాదే అని కోర్టుకు వెళ్లి పోరాడినా ఏం లాభం లేకపోయింది. పార్టీనే కాదు, పార్టీ సింబల్ కూడా ఎన్టీఆర్ గారికి దక్కలేదు. తర్వాత ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారు కలిసి 1995లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారికి ఆరోగ్య సమస్యలు తెలెత్తడం జరిగింది. తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో 1996 జనవరి 18న ఆయన కన్నుమూశారు. కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి గారిని ఎన్టీఆర్ గారి పార్థివ దేహం దగ్గరకు కూడా రానివ్వలేదు. ఆయన చనిపోయాక ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని లక్ష్మీపార్వతి గారు ముందుకు తీసుకువెళ్లారు. ఆ పార్టీకి సింహం సింబాల్ కూడా కేటాయించారు. మొదటి ఎన్నికల్లోనే ఎన్టీఆర్ టీడీపీకి సవాల్గా నిలిచింది. 1996 లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 42 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో 32,49,267 ఓట్లను రాబట్టుకుంది ఆ పార్టీ. అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 1999లో ఈ పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు లభించింది. అప్పటి ఎన్నికల్లో 5 అభ్యర్థులను ప్రతిపాదించింది. వీరి 5 కలిసి వచ్చిన ఓట్లు 3,84,211. శ్రీకాకుళంలో ఆ పార్టీ అభ్యర్థికి 30% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 1998 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టీడీపీ వేగంగా క్షీణించింది. చాలా మంది నాయకులు పార్టీని వీడారు. అప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయింది. 1999లో లోక్సభ ఎన్నికలకు గాను ఎన్టీఆర్ టీడీపీ 13 మంది అభ్యర్థులను ప్రారంభించింది. వీరంతా కలిసి 21,635 ఓట్లు మాత్రమే సాధించారు. అదే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి 78 మంది అభ్యర్థులు నిలబెట్టారు. అయితే వీరందరికీ కలిపి 53,259 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2004 లోక్సభ ఎన్నికల్లో పార్టీ నుండి కడపలో శివనాథ్ రెడ్డి చడిపిరాళ్ల అనే ఒకే ఒక అభ్యర్థిని మాత్రమే ప్రవేశపెట్టింది. ఆయనకు 759 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి 18 మంది అభ్యర్థులను బరిలో దింపగా అందరూ విఫలమయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేసిన లక్ష్మీపార్వతి గారికి 946 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు పార్టీకి నష్టం చేసినప్పటికీ టీడీపీ కూడా ఆ ఎన్నికల్లో ప్రతిపక్షానికి వచ్చేయడంతో లక్ష్మీపార్వతి గారు చాలా ఆనందించారు. తర్వాత ఆ పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ జరగకపోవడం, లక్ష్మీపార్వతి గారు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడంతో కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నికల కమిషన్ ఆ పార్టీని మూసివేసింది. ఎన్టీఆర్ గారు మరణించిన 8 సంవత్సరాల తర్వాత హరిద్వార్లోనే ఆయన చితాభస్మాన్ని వేయడానికి అనుమతించారు వారి కుటుంబ
కుటుంబ సభ్యులు. రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు పెడుతున్నారు కూడా. చాలా పార్టీలు పదవుల కోసం పార్టీ పెడితే, కానీ కొన్ని పార్టీలు మాత్రం జనాలను చైతన్యపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచించి పెట్టిన పార్టీలు కొన్ని ఉంటాయి. ఆ పార్టీల్లో ఒకటి లోక్ సత్తా పార్టీ. అప్పటి వరకు ఉన్న పార్టీలకు పూర్తి భిన్నంగా పెట్టిన పార్టీ లోక్ సత్తా పార్టీ. జీరో బడ్జెట్ పాలసీతో ఈ పార్టీ నడపాలని భావించి పార్టీని పెట్టారు జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు 1980వ సంవత్సరం బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో ఆయన దగ్గర కూడా పనిచేశారు నారాయణ గారు. 16 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో విశిష్టమైన ప్రజాసేవ చేశారు నారాయణ గారు. పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గొప్ప ఖ్యాతిని పొందారు. తదనంతరం కాలంలో తన పదవికి రాజీనామా చేసి 2006 అక్టోబర్ 2న లోక్ సత్తా పార్టీని స్థాపించారు. లోక్ సత్తా పార్టీ చాలా మంచి లక్ష్యాలతో నెలకొల్పబడింది. ఆ లక్ష్యాల్లో కొన్ని చెప్పుకుందాం ఇప్పుడు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా సంస్కరించడం, ఆడ మగ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, అన్ని జిల్లాల్లో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రతి చిన్న పనికి రాష్ట్ర రాజధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే పని నెరవేరేలా ఏర్పాటు చేయడం, చిన్న చిన్న వ్యాధులకు ప్రాథమిక వైద్యశాల, శస్త్రచికిత్సల జిల్లా ప్రధాన వైద్యశాలను దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలను పెంచడం, ప్రతి జిల్లా కేంద్రంలోని నిమ్స్ వంటి వైద్యశాలను ఏర్పాటు చేయడం, అందరికీ ఉచిత వైద్యం, విద్య, గ్రామం లేదా పట్టణానికి ప్రభుత్వం కేటాయించిన నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడం. అప్పట్లో ఇలాంటి లక్ష్యాలు చాలా తక్కువ రాజకీయ నాయకులు మాత్రమే పాటించేవారు. జేపీ గారి యొక్క లోక్ సత్తా పార్టీ తన సొంత రాష్ట్రంలో కూడా తన ఉనికిని చాటుకోవడంలో విఫలమైందని చెప్పాలి. 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ నుంచి జయప్రకాష్ నారాయణ గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆయన కార్యకర్తలు మరెక్కడా విజయం సాధించలేకపోయారు. పోటీ చేసిన 246 స్థానాల్లో కేవలం 1.80 ఓటు శాతం మాత్రమే సాధించారు. 2014లో జేపీ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. అలాగే జేపీ గారు రాజకీయాల్లోకి వచ్చే సమయంలో ఆయనకు ప్రతికూలంగా ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా గట్టి పోటీగా ఉన్నాయి. అప్పుడు 2009లో ఏ మూడవ ప్రత్యామ్నాయ పార్టీకి ఆస్కారం లేదు అక్కడ. గానీ లోక్ సత్తా పార్టీ పెట్టారు నారాయణ గారు. 2016 పార్టీని స్థాపించిన దశాబ్దం తర్వాత లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. లోక్ సత్తా పార్టీ ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. కానీ ఆ పార్టీ సభ్యత్వం మాత్రం ఎన్నికల కమిషన్ నుంచి తీసివేయబడలేదు. సో ఆయన కావాలనుకుంటే మళ్ళీ ఆ పార్టీని స్థాపించగలరు, నిర్మించగలరు. ఎన్టీఆర్ గారి చైతన్య రథానికి రథసారిగా పనిచేసిన హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ పగ్గాలను, సీఎం పదవిని చంద్రబాబు నాయుడు గారు చేజిక్కించుకున్న సమయంలో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికారు. ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత 1995లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు హరికృష్ణ గారు. 6 నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. దానికి కారణం ఆయన డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే. తర్వాత 1996లో హిందూపురం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో హరికృష్ణ గారు గెలుపొందారు. ఆయన టీడీపీలో కొనసాగిన చంద్రబాబు గారితో రాజకీయంగా కొంత విభేదించారు. 1999 ఎన్నిక నాటికి భావబాంబుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో హరికృష్ణ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ అబిడ్స్ లోని ఆహ్వానం హోటల్ వేదికగా అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1999 జనవరి 26న ఆయన అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అన్నా తెలుగుదేశం పార్టీ కార్యాన్ని అప్పటి రాజకీయాల్లోకి రాని ప్రస్తుత బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలుగా ఉన్న హరికృష్ణ సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. అన్నా తెలుగుదేశం ప్రారంభించిన వెంటనే హరికృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు కూడా. 1999 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నా తెలుగుదేశం 191 స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఎం 48 స్థానాల్లో, సిపిఐ 55 స్థానాల్లో పోటీ చేశాయి. సిపిఎం తరపున భద్రాంతం, నరికేరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సొన్నం రాజయ్య, నోము నరసింహయ్య ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. సిపిఐ అన్న తెలుగుదేశం పార్టీ తరపున ఎవరూ విజయం సాధించలేకపోయారు. 191 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అన్నా తెలుగుదేశం వాళ్ళకి 3,71,718 ఓట్లు, అంటే దాదాపుగా 1.12% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 20 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన
అభ్యర్థులకు వాళ్ళకు వచ్చిన ఓట్లు 2,44,045 ఓట్లు మాత్రమే. పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీని ముందుకు నడపలేకపోయారు హరికృష్ణ గారు. ఆ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత టీడీపీలో అన్నా తెలుగుదేశం పార్టీని విలీనం చేశారు. తర్వాత మళ్ళీ టీడీపీలో చేరిపోయారు. తర్వాత కాలంలో టీడీపీలో పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఆయన్ను నియమించిన పార్టీలో మాత్రం పట్టు సాధించలేకపోయారు. పార్టీ అంతా చంద్రబాబు గారి కనుసన్నల్లో నడిచేది. తర్వాత కాలంలో హరికృష్ణ గారిని రాజ్యసభకు నామినేట్ చేశారు. తర్వాత జై సమైక్యాంధ్ర ఉద్యమ కాలంలో సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ గారు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి సినీ నటులు రావడం సర్వసాధారణమైంది. చాలా మంది నటులు వచ్చారు, నటీమణులు వచ్చారు. ఆ నటీమణుల్లో చాలా మంది విజయం సాధించారు, కొంతమంది విఫలం అయ్యారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన నటీమణి విజయశాంతి గారు 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ కోసమే పోరాటం చేశారు. అప్పటి బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నామని చెప్పడంతో విజయశాంతి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. కానీ తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని, నన్ను కూడా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడొద్దన్నారని, అది నాకు నచ్చక ఇప్పుడు సొంతంగా పార్టీ పెడుతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు విజయశాంతి గారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. ఆ సమయంలో తెలంగాణలో కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు. సో రెండు పార్టీలు తెలంగాణ కోసమే కదా పోరాడుతుంది, అందువల్ల మీరు కూడా మా పార్టీలోకి వచ్చేయండి అని కేసీఆర్ గారు విజయశాంతి గారిని కోరారు. ఆవిడ కూడా అదే నిజం అనిపించి ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఆమె 2009 మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈ వీడియోలో కొన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రజారాజ్యం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. ధన్యవాదాలు.